ఈ వీడియోలో మీరు శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారి నవల అగ్నిపూలు 6వ భాగాన్ని వినబోతున్నారు. కథలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటిదాకా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డాక్టర్, నేను వెళ్ళిపోతాను. నా ప్రయాణానికి ఏర్పాట్లు చూడండి. ఏమైంది జేని? అసలేం జరిగింది? స్టవ్ మీద మరుగుతున్న నీళ్లలో నుంచి సిరంజి తీస్తూ అడిగాడు డాక్టర్. ఏమీ కాలేదు. మేం వచ్చి నెల రోజులు పైగా అయిందిగా. ఇండియా చూడ్డానికి వచ్చాం. ఇక చాలు. నువ్వు ఇంత హఠాత్తుగా ఈ నిర్ణయానికి ఎందుకు వచ్చావో ముందు చెప్పు. జేని అక్కడున్న బెంచీ పైన కూలబడింది. డాక్టర్ గారికి ఏదో చెప్పాలని తాపత్రయం పడుతున్నట్లుగా పెదవులు కదలబోయినాయి. అంతలోనే ఆ ప్రయత్నం విరమించుకున్నట్లుగా అవి మౌనంగా ఉండిపోయాయి. డాక్టర్ గారు సిరెంజ్ని పింగాణి ట్రేలో ఉంచి చేతులు తుడుచుకుంటూ వచ్చారు. బాబీ ఎక్కడా? లేడు, ఊరెళ్ళాడు. జేని చూపులు ఆగ్రహంగా మారాయి. కనీసం నాకు చెప్పనైనా చెప్పలేదు. ఎప్పుడు వెళ్ళాడు? ఏ ఊరు? తెలీదు. తెల్లారి లేచేసరికి నా పక్కన ఈ చీటీ ఉంది. చీటీ తీసి అందించింది. అందులో గబగబా వ్రాస్తున్నట్లుగా ఉన్న వ్రాతలో ఇంగ్లీష్లో ఇలా ఉంది: జేని, నేను అర్జెంట్ పని మీద ఊరెళ్తున్నాను. త్వరలో తిరిగొస్తాను. బాబీ అని మాత్రమే ఉంది. ఏమిటా అర్జెంట్ పని? ఏ ఊరు? డాక్టర్ గారు తలెత్తుతూ అడిగారు. జేనీకి రాత్రి నుంచి చాలా కోపంగా ఉంది. ఆ కోపానికి మొదటి కారణం కృష్ణ చైతన్యకి తన విషయం తెలిసిపోయింది. తను ఎవరినీ ప్రేమించలేదని, పెళ్లి చేసుకోబోయే అతను ప్రమాదంలో మరణించలేదనే విషయం అర్థమైపోయింది. బాబీకి తను మొదటి నుంచి ఈ కట్టుకథ వద్దని చెబుతూనే ఉంది. తనసలు ఇండియా రానని తిరస్కరించింది. బాబీ తర్కించాడు. వాళ్ళకెలా తెలుస్తుంది అని రెట్టించాడు. ఈ విధంగా కాకపోతే మనం అక్కడికి వెళ్ళలేం, అమ్మా నాన్నలు తిరిగిన ప్రదేశం చూడలేం అన్నాడు. బాబీకి ఇండియా వెళ్ళాలని ఎంతగానో ఉంది. తనకి మొట్టమొదట అంతగా లేకపోయినా బాబీ తరచుగా ఇదే మాట్లాడడంతో ఇదొక అంటువ్యాధిలా తనని కూడా ఆవహించింది. బాబీ అన్నట్టే అయ్యింది. వాళ్ళు తాము రావడానికి అంగీకరించారు. బాబీ ఎంతో సంతోషపడ్డాడు. బాబీని సంతోషపెట్టడమే ఆనందమైంది. వచ్చినప్పటి నుంచి తను వాళ్ళకి దూరంగా ఉంటూనే వచ్చింది. బాబీ తాను పరాయి వాళ్ళం, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన వాళ్ళం అనే సంగతి మర్చిపోయి బాబీ వాళ్లతో కలిసిపోయాడు. గ్రానీ భవానీ బాబీకి పెళ్లి సంబంధం అని మాటలు మొదలుపెట్టినప్పుడే తను బాబీతో దెబ్బలాడింది. మన అమ్మని తరిమి కొట్టిన వాళ్ళు, ఇంట్లోకి రానియకుండా వెలివేసిన అహంభావులు, వాళ్లతో ఈ పెళ్లి మాటలేమిటి? నీకిష్టం లేదని ఖచ్చితంగా చెప్పేయి అంది. బాబీ నవ్వాడు. జేని, నువ్వు ప్రతి చిన్న విషయాన్ని ఇలా సీరియస్గా తీసుకుంటావేంటి? ఇది నీ ఆరోగ్యానికి మంచిది కాదు అన్నాడు. ఇది చిన్న విషయమా? కాక తల పగలు గుట్టుకునేటంత పెద్దదంటావా? ఆ ముసలావిడ మనపైన ప్రేమ కొద్దీ ఏదో అంది. భవానీకి కూడా నేనంటే ఇష్టమే. నేను పెళ్లి చేసుకుంటే ఏమిటవుతుంది? బాబీ అలా నిదానంగా నిబ్బరమైన మనసుతో అడుగుతుంటే జేనీకి ఒళ్ళు మండిపోయింది. నీకు బుద్ధి లేదు. అమ్మా నాన్న గుర్తుంటే ఇలా మాట్లాడవు అంది ఆవేశంగా. ఓ జేని, గతించిపోయినవి తవ్వుకుంటే ఏం లాభం? అమ్మా నాన్న ఎప్పుడో ఏదో బాధపడ్డారని ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్న సుఖం వదులుకోమంటావా? అయితే ఈ పెళ్లి నీకిష్టమా? ప్రస్తుతానికి ఇష్టమే. ప్రస్తుతానికా? అంటే ప్రస్తుతానికే. బీనా అంటే నాకేం వ్యతిరేక భావం లేదు. అప్పుడప్పుడు ఇండియా వచ్చి ఉండాలని ఉంది. నేనిక్కడ ఉండాలి అంటే నాది అనే బాట ఒకటి కావాలి. ఎప్పుడిదంతా నాకు ఇష్టం ఉండదో అప్పుడే వదులుకుంటాను. నోర్మై, వీళ్ళ ఆచారాలు, వ్యవహారాలు, నమ్మకాలు తెలిసే ఇలా మాట్లాడుతున్నావంటే ఆశ్చర్యంగా ఉంది. పెళ్ళంటే వీళ్ళకి ఎంత విలువో తెలిసి కూడా ఇందులో ఇరుక్కోకు. బాబీ హుషారుగా విజులేశాడు. జేనీ, డోంట్ వరీ. నాకన్నీ తెలుసు. అవసరం అయినప్పుడు అన్నీ ఎలా కలుపుకోగలను, అవసరం లేనప్పుడు అలాగే తెగ్గొట్టుకోగలను. నన్ను గురించి నువ్వేం కంగారు పడకు. నీ సంగతి ఆలోచించుకో. నువ్వు కూడా ఇక్కడే ఎవరినైనా చూసుకుని పెళ్లి చేసుకోకూడదు? నీ మనస్తత్వానికి కాబోయే భర్త ఇండియన్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. షటప్, డోంట్ టాక్ నాన్సెన్స్.
జైనీ కళ్ళలో ఏరుపు చూసి బాబీ తగ్గాడు. ఆల్ రైట్ అన్నాడు. బాబీతో ఈ ప్రసంగం జరిగిన తర్వాత జైనీ దిగులు పడిపోయింది. బాబీ వరుస చూస్తుంటే ఆ భవానీని పెళ్లి చేసుకునేట్టే ఉన్నాడు. మొదటి నుంచి బాబీ మనస్తత్వం ఇంతే. ఏది సీరియస్గా తీసుకోడు. ఏ క్షణానికి ఆ క్షణం ఆనందం లభిస్తే చాలు. తన మాటల చాతుర్యంతో ఎదుటివారిని ఇట్టే ఆకర్షించుకుంటాడు. తన పని తను నెరవేర్చుకుంటాడు. బాబీ మనసుకి స్థిరత్వం లేదు. అది తెలిమబ్బులా ఎప్పుడూ తేలిపోతూనే ఉంటుంది. అందుకే జైనీ డాక్టర్ గారి దగ్గరకు వచ్చి ఈ పెళ్లి జరగకుండా చూడమని అడిగింది. అటు నాని బాబీ ఇద్దరూ ఎంత చెప్పినా వినేట్టు లేరు. ఈ పెళ్లి ఆపాలంటే డాక్టర్ గారికి ఒక్కరికే సాధ్యం. ఈ పెళ్లి విషయంలో చికాకు పడిపోతున్న జైనీకి రాత్రి శివాలయంలో కృష్ణ చైతన్య అన్న మాటలు పిడుగుపాట్లా వినిపించాయి. అతను ఎందుకీ నాటకం ఆడారు అని నిలదీస్తుంటే జవాబు చెప్పలేకపోయిన తన స్థితికి ఏడుపొచ్చేసింది. చిచి, ఇంతకంటే అవమానం ఇంకేముంటుంది? జైనీ అతని ముందు తలెత్తుకోలేకపోయింది. అవమాన భారంతో కృంగిపోతూ ఇంటికొచ్చింది. ఇంటికి వచ్చిన జైనీ చాలా ఆవేశంగా బాబీ గదిలోకొచ్చింది. కాని బాబీ మంచం మీద గాఢ సుషుప్తిలో ఉన్నాడు. అతనంత నిశ్చింతగా నిద్రపోతున్న తీరు చూసేసరికి జైనీకి ఇంకా ఒళ్ళు మండిపోయింది. తను అడవిలో తప్పిపోయి ఒంటరిగా దిక్కులేని దానిలా కూర్చుంటే కనీసం చెల్లెలు ఏమైందోననే దిగులైనా లేకుండా హాయిగా నిశ్చింతగా నిద్రపోతున్నాడు. అతన్నేమనుకోవాలి? ఈరోజు కృష్ణ చైతన్య రాకపోతే తన గతి ఏమయ్యేది? ఆ శివాలయంలో చలికి గజగజలాడుతూ తెల్లవారులు అలాగే కూర్చోవాల్సి వచ్చేది. చిచ్చి, ఏం మనిషి! ఈ ప్రపంచంలో తనకి ఒక్కగానొక్క అన్నగారు. జైనీకి ఏడుపొచ్చినంత పనైంది. అతన్ని తట్టి లేపాలని చూసింది. దొర్లించింది. బాబీ, బాబీ అరిచినట్టుగా పిలిచింది. బాబీ అటూ ఇటూ పొరలాడాడే తప్ప లేవలేదు. జైనీ గదిలోకొచ్చి బట్టలు మార్చుకుంటుండగా అన్నపూర్ణమ్మగారొచ్చింది. వేడివేడి పాలు తెచ్చి తాగమని బతిమలాడింది. ఆవిడ ఆత్మీయతకి జైనీ సిగ్గుపడింది. ఇంత మంచి ఆవిడ్ని తను మోసం చేసింది అనే బాధ కలిగింది. జైనీ పడుకుంది. తను మర్నాడు వెళ్ళిపోవడానికి నిశ్చయించుకుంది. కానీ ఉదయం లేచేసరికి బాబీ లేడు. పక్కన ఈ చీటీ మాత్రం ఉంది. జైనీకి ఏం చేయాలో తోచలేదు. కాఫీ అయినా తాగకుండా డాక్టర్ గారింటికి వచ్చేసింది. ఉదయమే వచ్చిన జైనీని చూసి డాక్టర్ గారు ఆశ్చర్యపోయారు. రాత్రి నువ్వు అడవిలో తప్పిపోయావట, నిజమేనా అని అడిగారు. జైనీ తల ఊపింది. కాంపౌండర్ గోవింద్ చెప్పాడు అన్నాడు. జైనీ కాఫీ తాగడం పూర్తవగానే తను ఊరు వెళ్లడం నిర్ణయించుకున్న సంగతి చెప్పింది. ఆయన కారణం చెప్పమంటాడు. ఏం కారణం చెప్తుంది తను? జైనీ ముఖం వైపు తదేకంగా చూసిన ఆయన జైనీ మనసుకి చాలా బాధ కలిగించిన విషయం ఏదో జరిగినట్టుగా అర్థం చేసుకున్నారు. జైనీని ఆ విషయంలో ఇక తరచి అడగలేదు. బాబీని ఊరి నుంచి రాని జైనీ, అలాగే వెళ్ళిపోదురు గాని. బాబీ లేకుండా నువ్వు వెళ్తానంటే అన్నపూర్ణమ్మగారు గొడవ చేస్తుంది. ఏమైందా అని అందరికీ శంక కలుగుతుంది. అప్పుడు నువ్వు తప్పనిసరిగా చెప్పాల్సి వస్తుంది. నా మాట విని బాబీ వచ్చే వరకు ఓపిక పడితే బాబీ రాగానే వెళ్ళిపోవచ్చు అన్నాడు. జైనీకి ఆయన మాటలు సహజంగానే అనిపించాయి. తనకిష్టం లేకపోయినా బాబీ వచ్చే వరకు ఉండక తప్పలేదు. తనని ఇలాంటి ఇరకాటంలో పడేసిన బాబీ మీద అమితమైన ఆగ్రహం కలగసాగింది. ఇంతలో కృష్ణ చైతన్య కారు వచ్చి డాక్టర్ గారింటి ముందు ఆగింది. అందులో నుంచి దిగివచ్చిన డ్రైవరు, ఊరు నుంచి ఎవరో చుట్టాలొచ్చారట, ఈ అమ్మాయి గారిని అన్నపూర్ణమ్మగారు వెంటనే తీసుకురమ్మన్నారు అనే వార్త తెచ్చాడు. జైనీ డాక్టర్ గారు ముఖాలు చూసుకున్నారు. వెళ్ళు జైనీ, నువ్వు వెళ్ళడం ఆలస్యం చేస్తే వాళ్ళందరినీ వెంట పెట్టుకుని అన్నపూర్ణమ్మగారే ఇక్కడికొస్తుంది అన్నారు. జైనీకి ఇక తప్పలేదు. చిన్నపిల్ల స్కూల్కి బలవంతంగా వెళుతున్న దానిలా కారులో కూర్చుంది. నేను సాయంత్రం వస్తాను డాక్టర్ గారు చెప్పారు. జైనీ తల ఊపింది. జైనీ ఎక్కిన కారు ఇంటి దగ్గరకు వచ్చి ఆగింది. ఇంటి ముందున్న ఆవరణలో 2 కార్లు ఆగి ఉన్నాయి. పిల్లలు వరండాలో పరుగులు పెడుతున్నారు. జైనీ కారు దిగి గెస్ట్ హౌస్ వైపు వెళ్తుంటే సౌందర్య సదనంలో నుంచి అన్నపూర్ణమ్మగారు గబగబా వచ్చింది. జైనీ, ఇలా రామ్మా, బంధువులొచ్చారు అంటూ పిలిచింది. జైనీ ఆగింది.
అప్పటికే దగ్గరకొచ్చిన ఆవిడ జేనీ భుజాల మీద చేయి వేసి తనతో సౌందర్య సదనంలోకి తీసుకెళ్ళింది. అక్కడ హాలులో చాలామంది రకరకాల ఆడవాళ్లు మగవాళ్లు కూర్చునున్నారు. వీళ్లంతా మన బంధువులు, మీ తాతగారి తమ్ముడు పిల్లలు అంటూ పరిచయం చేసింది. జేనీ అందరికీ నమస్కరించింది. ఒక పెద్దాయన కూర్చున్న సోఫా దగ్గర కృష్ణ చైతన్య నిలబడి ఉన్నాడు. నీలి అందరికీ కాఫీలిస్తోంది. రాజేశ్వరి, రుక్మిణి, భవాని, సిద్ధు అందరూ అక్కడే ఉన్నారు. అన్నపూర్ణమ్మగారు జేనీ జుట్టు సరిచేస్తూ అంది. తన ఆరోగ్యం అంత బాగుండడం లేదు. పెళ్లి చేసుకునే అతను యాక్సిడెంట్లో మరణించాడు. ఆ వాతావరణం మార్పు కలిగితే కోలుకుంటుందని నేనే పిలిపించాను. మీ అందరి ఇళ్ళకి పంపిద్దామని అనుకుంటున్నాను. ఇంతలో మీరే వచ్చారు. వాళ్ళు అయ్యో అన్నట్లు సానుభూతిగా చూస్తున్నారు. జేనీ కళ్ళు అప్రయత్నంగా కృష్ణ చైతన్య వైపు మళ్ళినాయి. అతడి కళ్ళలోంచి చిరునవ్వు వచ్చింది. అది కొంటెగా ఉంది. జేనీకి ఆ నవ్వు చూస్తుంటే ఒంటి మీద తేళ్ళు జెర్రులు పాకినంత కంపరంగా అనిపించింది. ఇక్కడే ఎవరైనా మంచి కుర్రాణ్ణి చూద్దాం. పెళ్లి చేస్తే ఇక్కడే మనతో పాటు ఉండిపోతుంది అన్నాడు పెద్దాయన. నేను కూడా అదే అంటున్నాను అంది రుక్మిణి కృష్ణ చైతన్య వైపు చిరునవ్వుతో చూస్తూ. సారీ, నేనింకా స్నానం చేయలేదు. చేసి మళ్ళొస్తాను జేనీ అస్పష్టంగా అని గభాల్న వెనక్కి తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వచ్చిన కొత్తలో మనుషుల్ని చూస్తూనే పారిపోయేది. ఇప్పుడిప్పుడు కాస్త నయం అంది అన్నపూర్ణమ్మగారు. కృష్ణ, ఇది నిజం కాదని చెప్పరా? ఇది పీడకల అమ్మ అని అనరా? నేను నమ్మలేను. నా వల్ల కావడం లేదు. నా గుండెల్లో ఇంత మంట పెట్టారేంట్రా? నేను బతకలేనురా. నాకు చావడానికి త్వరగా ఏదైనా ఇవ్వరా? రాజేశ్వరి నరక యాతనలో విలవిల్లాడిపోతున్నట్టుగా హిస్టీరియా వచ్చిన మనిషిలా ఆయాసంతో రొప్పుతూ అంటోంది. ఆవిడ పడుతున్న నరక యాతనకి కారణం, అరగంట క్రితం ఆ ఇంటి ముందు టాక్సీ ఒకటి ఆగింది. అందులో నుంచి భవానీ, బాబీ దిగారు. ఇద్దరి మెడల్లోనూ లావుపాటి గులాబీ దండలు మోకాలి వరకు వేళ్లాడుతున్నాయి. 2 రోజుల క్రితం భవానీ స్నేహితురాలి పెళ్ళి అని హైదరాబాద్ వెళ్ళింది. అదే రోజు బాబీ కూడా ఏదో పని మీద వెళ్ళాడు. విడివిడిగా ఊరు వెళ్ళిన ఇద్దరు జంటగా తిరిగొచ్చారు. ఆ రావడంలో విశేషం ఏం లేదు. ఉన్న విశేషమంతా ఇద్దరి మెడల్లోనూ వేళ్లాడుతున్న దండల్లోనే ఉంది. టాక్సీ వచ్చి ఆగేసరికి కృష్ణ చైతన్య వరండాలోనే ఉన్నాడు. అతను ఆశ్చర్యంగా భవానీని, బాబీని చూస్తున్నాడు. ఇద్దరి ముఖాల్లో ఆ చిరునవ్వులేంటి? మెడలో ఆ దండలేమిటి? అతను చూస్తుండగానే ఇద్దరూ సరాసరి అతని దగ్గరికే వచ్చారు. భవానీ చటుక్కున వంగి అతని పాదాలకి నమస్కరించింది. అన్నయ్య, నీకు చెప్పకుండా ఒక పని చేశాను. అమ్మకి కోపం వస్తుందేమో. ఏమిటమ్మా అది? భుజాలు పట్టి లేవదీస్తూ అడిగాడు. కృష్ణ, భవానీ నేను ఈరోజు ఉదయం పెళ్లి చేసుకున్నాం. మీరు చెప్తే కాదంటారేమోననే భయంతో చేసుకుని చెబుదామని నిశ్చయించుకున్నాం బాబీ చెప్పేశాడు. కృష్ణ చైతన్య ఒక్క నిమిషం నిశ్చేష్టుడైనట్టు చూశాడు. భవానీ అతన్ని చిన్నపిల్లలా కౌగిలించుకుంది. అన్నయ్య, ముందుగానే తెలిస్తే అమ్మ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడదని ఇలా చేశాం. అమ్మకు నచ్చచెప్పే భారం నీది. ముందు లోపలికి పదండి అన్నాడతను. అమ్మకి చెప్పు. నేను చెప్తాను. మీరు అమ్మమ్మ గదికి వెళ్ళండి అన్నాడతను. భవానీ, బాబీ అన్నపూర్ణమ్మగారి గదికి వెళ్ళారు. 15 రోజుల క్రితం అన్నపూర్ణమ్మగారు జేనీని తీసుకుని మరిది పిల్లలందరి ఇళ్లకి వెళ్ళింది. మొట్టమొదట జేనీ ఆ ప్రయాణానికి ససేమిరా ఇష్టపడలేదు. బాబీ పనిమీద మెడ్రాస్ వెళ్లాలని, వారం 10 రోజుల వరకు తిరిగి రానని వ్రాయడంతో తప్పనిసరై ఒంటరిగా ఇక్కడ ఉండడం ఇష్టం లేక అన్నపూర్ణమ్మగారితో బయలుదేరి వెళ్ళింది. వారం రోజుల్లో తిరిగి వద్దామనుకున్న ఆ ప్రయాణం 2 వారాలు పట్టింది. జైని, అన్నపూర్ణమ్మగారు కూడా ఈ ఉదయమే ఊరు నుంచి వచ్చారు. కృష్ణ చైతన్య వరండాలో ఒక్క నిమిషం ఆలోచనగా నిలబడిపోయాడు. అతని ముఖం ఆందోళనమయంగా అయింది. ఈ వార్త తల్లికి ఎలా వినిపించాలో అతనికి అర్థం కావడం లేదు. ఇలాంటి విషమ పరిస్థితులు అతనికి ఇదివరకు కూడా ఎన్నోసార్లు ఎదురయ్యాయి. జాప్యం చేయకుండా సరాసరి వెళ్ళి తల్లికి చెప్పేయటమే ఉత్తమం అన్న సంగతి అతనికి అనుభవపూర్వకంగా తెలుసు. కానీ ఇదివరకు ఆ విషయాలన్నిటికంటే ఇది చాలా క్లిష్టమైనదని అతని మనసు హెచ్చరిస్తోంది. అతను ఆలోచనగా సరాసరి తల్లి గదిలోకొచ్చాడు.
అక్కడ సిద్ధుని పక్కన కూర్చోపెట్టుకుని రాజేశ్వరి పంచతంత్రం కథలు చదివి వినిపిస్తోంది. పెద్ద కొడుకు గదిలోకి రాగానే పుస్తకం పక్కన పెట్టింది. రా అంది. కృష్ణ వచ్చాడు కానీ కూర్చోలేదు. తల్లి మంచం మీద ప్రక్కన జారి ఉన్న శాలువా తీసి సరిగ్గా పెట్టాడు. సిద్ధు, కొద్దిసేపు వెళ్ళి ఆడుకో అన్నాడు. ఈ కథ బాగుంది, పూర్తిగా వినని. రాజేశ్వరి సీరియస్గా ఉన్న కొడుకు ముఖం వైపు చూసింది. అతనేదో ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాడని గ్రహించింది. చేతిలో ఉన్న పుస్తకం మూసి పక్కకు పెట్టేస్తూ, సిద్ధు, మనం మళ్ళీ రాత్రికి చదువుకుందాం. నువ్వు నీలిని అడిగి పాలు తాగిరా, మంచివాడివి కదూ అంటూ గడ్డం పుచ్చుకుని బతిమలాడింది. సిద్ధు బామ్మ మాటని ఎప్పుడూ కాదనడు. సరే అన్నట్టు తల ఊపి మంచం దిగి పరిగెత్తాడు. కూర్చో అంది కొడుకుని. కృష్ణ మాట్లాడలేదు. రాజేశ్వరి కళ్ళలోకి ఆందోళన వచ్చి నిండింది. ఏమిటది? రాహుల్ ఏదైనా వెధవపని చేశాడా? మరి ఎవరైనా మళ్ళీ మన మీద వ్యాజ్యం వేశారా? లేదమ్మా. రాజేశ్వరి ముఖంలో ఆందోళన తొలగిపోయింది. అమ్మయ్య, ఈ రెండూ కాకపోతే ఇక ఏదైనా పర్వాలేదు. నేను భరించగలను, ఎదుర్కొనగలను. ఏమిటది? చెప్పు. భవానీ ఊరి నుంచి వచ్చిందమ్మా. ఎప్పుడు? నాకు తెలీదే. ఆవిడ లేచి వెళ్ళబోయింది. కృష్ణ చైతన్య వారించాడు. నువ్వు వెళ్ళడం ఎందుకు? తనే ఇక్కడికి వస్తుంది. కృష్ణ చైతన్య గుమ్మంలోకి వెళ్ళాడు. పాలకప్పు పట్టుకుని మెట్లెక్కి పైకి వెళ్తున్న నీలిని చూశాడు. ఇదిగో నీలి, అమ్మమ్మ గదిలో భవానీ ఉంది. నేను రమ్మంటున్నానని పిలుచుకురా అని కేకపెట్టి చెప్పాడు. నీలి తల ఊపి అన్నపూర్ణమ్మ గారి గదిలోకి పరిగెత్తింది. ఒక్కత్తి ఎలా వచ్చింది? టాక్సీలో వెంట బాబీ కూడా వచ్చాడు. బాబీ వచ్చాడా? ఆ పేరు వినగానే రాజేశ్వరి ముఖం చిట్లించింది. కృష్ణ చైతన్య తల్లి వైపే చూస్తున్నాడు. ఆవిడ చిరాగ్గా అంది. కృష్ణ, ఆ మిరియాలపురం అబ్బాయి మళ్ళీ ఏ కబురు చేయలేదు. మేనేజర్ గారిని పంపించడం మంచిదేమో. ఇక ఆ అవసరం లేదమ్మా. ఏంటయ్యా నువ్వనేది? ఇక ఆ సంబంధం గురించి మనకి అవసరం లేదు. రాజేశ్వరి కొడుకు వైపు ఆశ్చర్యంగా చూసింది. ఏమిటి నువ్వనేది? ఆ అబ్బాయికి వేరే సంబంధం ఖాయమైందా? లేదు. మన భవానీకి ఇక మనం సంబంధాలు చూడనవసరం లేదమ్మా. ఆ ప్రయాస మనకి లేకుండానే చేసింది. భవానీ, బాబీ ఈరోజు ఉదయం పెళ్లి చేసుకున్నారట. ఇద్దరూ పెళ్లిదండలతో వచ్చారు. రాజేశ్వరి కళ్ళు చావు కబురు విన్న మనిషి కళ్ళలా పెద్దవైనాయి. కృష్ణ చైతన్య తల్లి దగ్గరగా వచ్చాడు. అమ్మా. రాజేశ్వరి గభాలన కూర్చున్న చోటు నుంచి లేచింది. ఏమిట్రా నువ్వు చెప్పేది? ఏమిటి? భవానీ, బాబీ పెళ్లి చేసుకున్నారమ్మా. ఏది భవానీ? ఎక్కడది? ఆవిడ గుమ్మం వైపు తిరిగింది. అప్పటికే అన్నగారు రమ్మంటున్నారనే కబురు నీలి తీసుకురాగా భవానీ బెదురు చూపులతో తల్లి గదిదాకా వచ్చింది. భవానీ గుమ్మంలో అడుగుపెట్టగానే కృష్ణ చైతన్య అంటున్న మాటలు వినిపించాయి. రాజేశ్వరి భవానీనే చూస్తోంది. మెళ్ళో పసుపు తాడుతో, కొత్త చీరతో, మెడలో దండతో. పెళ్లి కూతుర్ని సుమా అని తెలియచేస్తున్నట్టుగా నిలబడి ఉంది భవానీ. రాజేశ్వరికి కొడుకు చెప్పిన మాట అక్షరాల సవ్యం అన్నట్టుగా కళ్ళెదుట నిలబడిన భవానీ తెలియచెప్పినట్టయింది. ఆ క్షణంలో ఆవిడ దెబ్బతిన్న బెబ్బులే అయింది. నువ్వు పెళ్లి చేసుకున్నావా? నీ ఇష్టమేనా? మేమందరం చచ్చిపోయామనుకున్నావా? వాడితోనా నీకు పెళ్ళి? ఇంతకంటే ఉరేసుకుని చావకపోయావా? ఆవిడ ఆ పట్టరాని కోపంతో ఏమని అంటోందో ఆవిడకే తెలియడం లేదు. భవానీ చెయ్యి పట్టి లోపలికి లాగింది. కంఠం రెండు చేతులతో దొరకపుచ్చుకొని తలని గోడకేసి కొట్టసాగింది. నాకు చెప్పకుండా ఎందుకు చేశావు ఈ పని? నువ్వు వాడి భార్యగా ఉండడానికి వీల్లేదు. నిన్ను చంపి నేను చస్తాను. దానికి విరుగుడు ఇదే. ఆవిడ చేతులకి పిచ్చి బలం వచ్చేసింది. ఇంకో 2 నిమిషాలు భవానీ కంఠం ఆవిడ చేతుల్లోనే ఉంటే భవానీకి మృత్యువు తప్పేది కాదు. కృష్ణ చైతన్య ఒక్క అంగలో తల్లి దగ్గరకొచ్చాడు. చెల్లెలి కంఠం నులుముతున్న తల్లి చేతుల్ని బలవంతంగా విడదీశాడు. భవానీ తల్లి చేతుల్లోంచి విడిపోగానే చావు తప్పిన పిట్టలా వచ్చి కృష్ణ చైతన్యని కరుచుకుపోయింది. రాజేశ్వరి ఉన్మాదిలా, ఆవేశపూరితురాలైన కనకదుర్గల మళ్లీ కూతురు వైపు రాబోయింది. కృష్ణ చైతన్య చెల్లెల్ని భుజాల చుట్టూ చెయ్యి వేసి,
పక్కకు తిప్పి తల్లికి అందకుండా చేశాడు. అమ్మా, నీకేమైనా మతిపోయిందా? అవతల మేనేజర్ ఉన్నాడు. ఆ పొల్లం తగాదా తీర్పుకి వచ్చిన ఊరి పెద్దలున్నారు. వాళ్ళంతా వింటే ఏమనుకుంటారు? ఏమైనా అనుకోనీరా, నేను దీన్ని వదలను. కృష్ణ చైతన్య మళ్లీ చెల్లెలి దగ్గరకు రాబోతున్న తల్లిని చేత్తోనే దూరంగా ఆపేశాడు. భవానీ, నువ్వెళ్ళు. చెల్లెల్ని గుమ్మం వైపు నెట్టాడు. భవానీ వలని తెంచుకున్న లేడిపిల్లల బ్రతుకు జీవుడా అంటూ ఆ గదిలో నుంచి బయటకు పరిగెత్తింది. కృష్ణ చైతన్య ఆ గది తలుపులు వేసేశాడు. రాజేశ్వరి కళ్ళెర్ర చేసింది. కృష్ణ, దారికి అడ్డంలే, ఆ తలుపులు తీ. అమ్మా, మీరు చెప్పిన మాటలు నేను ఎన్ని విన్నాను. ఈ ఒక్కసారి మీరు వినండి. నేను ఏదీ వినను. నా గుండెల్లో మంట నీకు తెలీదు. ఇదంతా ఈ ముసలావిడ పన్నాగం. ఆవిడ అనుకున్నది సాధించింది. వాళ్ళిద్దరికీ పెళ్లి చేసింది. కానీ ఈ పెళ్లి చెల్లదు. బీనాకేం తెలీదు. నేను రుజువు చేస్తాను. అమ్మా, బీనా తెలుసో తెలియకో తప్పు చేసింది. దాన్ని మనం మరింత రచ్చకెక్కిస్తే ఎవరు నవ్వులు పాలవుతారో మీరే ఒక్కసారి ఆలోచించుకోండి. నష్టపోయేది బీనా కాదు, మనం. ఇన్నాళ్ళు మీరు ఓర్మితో ఎన్నో విషయాలు మనసులో పెట్టుకుని మోగగా భరిస్తూ వచ్చారు. అవన్నీ మీకు పరీక్షలు కాదు, ఇదే అసలైన పరీక్ష. నన్నేం చేయమంటావురా? ఆవిడ నిస్సహాయంగా చూసింది. ఒక్క నిమిషం కూర్చుని శాంతంగా ఆలోచించండి. భవానీ మైనారిటీ దాటిన పిల్ల. మనమేం చేసినా ఆ పెళ్లి చెల్లకుండా మాత్రం చేయలేం. రాజేశ్వరికి ఏడుపు వచ్చేసింది. అక్కడున్న కుర్చీలో కూలబడుతూ, ఇది ఇట్లా చేసిందేమిట్రా? వాడిని కాకుండా ఇంకెవరిని చేసుకున్నా నేనేమీ అనేదాన్ని కాదు. చివరికి వీధిని పోయి అడుక్కు తినేవాడిని చేసుకున్నా నేను అభ్యంతరం పెట్టేదాన్ని కాదు. కానీ ఆ బాబీ, వాడికి నిలకడలేదురా. మీకు తెలీదు, మన మీద వాళ్ళకి ప్రేమేం లేదు. బీనాని బాధ పెట్టడానికి వాడు పెళ్లి చేసుకుని ఉంటాడు. పోనీ అలాగే అనుకున్నా. అదంతా బీనా చేతులారా చేసుకున్నదవుతుంది. ఎవరి కర్మని ఎవరు తప్పించలేరమ్మా. ఈ విషయం మీరు ఎరగనిదేం కాదు. అవునయ్యా, నిజమే. చాలా చాలా చక్కటి నిజం చెప్పావు. ఎంతటి పచ్చి నిజం. ఎవరి కర్మం వాళ్ళదే. ఈ కర్మంతా నాదే. నేను అనుభవించక తప్పదు. దానిదేం లేదు. ఇదంతా నా దురదృష్టం. ఆవిడ ఏడవసాగింది. కృష్ణ చైతన్య తల్లి దగ్గరకొచ్చాడు. అమ్మా, అనునయంగా పిలిచాడు. ఆవిడ తలెత్తి బేలగా చూసింది. అతని చేయి పట్టుకుంటూ అంది, కృష్ణ, ఇది నిజం కాదని చెప్పరా? ఇది పీడకల అమ్మా అని అనరా? నేను నమ్మలేను. నా వల్ల కావడం లేదు. నేను బతకలేనురా. నాకు చావడానికి త్వరగా ఏదైనా ఇవ్వరా? రాజేశ్వరి నరకయాతన పడుతున్న మనిషిలా అడగసాగింది. కృష్ణ చైతన్య తల్లివైపే చూస్తున్నాడు. అతని గొంతులో ఏదో అడ్డుపడ్డట్టయింది. పిల్లల కోసం తల్లి పడిన తాపత్రయం అతనికి తెలుసు. ఎంతసేపు పిల్లలు పిల్లలు. ఆవిడ ఆలోచనలు సర్వస్వం పిల్లల మీదనే కేంద్రీకృతం అయి ఉండేవి. పిల్లల్ని బాగా చదివించాలి, వాళ్ల పెళ్ళిళ్ళు గొప్పగా చెయ్యాలి. ఎంతసేపు ఆవిడకి ఇదే లోకం. ఏ పిల్లల కోసం ఆవిడ ఇంత చేసిందో ఆ పిల్లలే ఆవిడ కడుపులో చిచ్చు పెడుతున్నారు. ఆవిడ అనేది ఒక వ్యక్తి ఉన్నట్టుగా, గుర్తులేనట్టే తమ తమ ఇష్టాలు నెరవేర్చుకుంటున్నారు. రాహుల్ అలా తిరగడం ఆవిడకిష్టం లేదు. అయినా రాహుల్ అలా తిరుగుతూనే ఉన్నాడు. భవానీ బాబీని చేసుకోవడం ఇష్టం లేదు. కానీ భవానీ బాబీనే పెళ్లి చేసుకుంది. ఎంతో ఇష్టంగా పెంచి పెద్ద చేసిన పిల్లలు వాళ్ళు. అన్నీ ఆవిడికి అయిష్టమైనవి, బాధ పెట్టే పనులే చేస్తున్నారు. అందుకే ఆవిడ ఇదంతా నా కర్మరా అని వాపోతుంది. పిల్లలతో ఇలాంటి బాధలు పడాల్సి వస్తుందని తెలిస్తే ఏ తల్లిదండ్రులు వాళ్ల మీద ఇంత మమకారం పెంచుకోరేమో. భవానీ పెళ్లి కోసం ఆవిడ ఎలా ఊహించిందో, ఎంత ఘనంగా చేయాలని కలలు కన్నదో కృష్ణ చైతన్యకి బాగా తెలుసు. అందుకే ఈ క్షణంలో తల్లి పడుతున్న దుఃఖం చూస్తుంటే అతనికి కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. తనెంత అనునయించినా ఆవిడ గుండెలో అయిన ఆ గాయం మానదని అతనికి తెలుసు. బీనా తనతో ఒక్క మాట చెప్పి ఉంటే బావుండేది అనిపించింది. భవానీ బాబీ వివాహం చేసుకున్నారనే వార్త రాజేశ్వరి కంటే మిన్నగా జైనీని నిశ్చేష్టురాల్ని చేసింది. కలలో కూడా ఊహించలేని ఈ పరిణామం
జైనీ గుండెలని కలవరపరిచింది. ఈ ప్రపంచంలో తనకి ఉన్న ఒక్కగానొక్క ఆత్మీయుణ్ణి వాళ్ళు తన నుంచి దోచేసినంత కోపంగా అనిపించింది. కనీసం ఒక చిన్న మాటైనా బాబీ తనతో చెప్పలేదు. జైనీకి చాలా రోషంగా, చెప్పలేని బాధగా ఉంది. ఎప్పుడు బాబీని తీసుకుని ఈ దేశం నుంచి వెళ్ళిపోదామా అని రోజులు లెక్క పెట్టుకుంటున్న జైనీకి ఇది పెద్ద ఆశనిపాతం అయింది. ఎవరితో చెప్పుకుంటుంది తన బాధ? ఎవరితో పంచుకుంటుంది ఈ ఒంటరితనం? బాబీ ఈ భవానీని కాకుండా ఇంకెవరిని చేసుకున్నా తనకింత బాధ ఉండేది కాదు. జైనీకి బాబీతో మాట్లాడే అవకాశమే చిక్కడం లేదు. బాబీ, భవానీ ఒక్క క్షణం కూడా విడిగా ఉండడం లేదు. బాబీ ఊరి ప్రయాణం సంగతి ఎత్తే పరిస్థితుల్లో లేనేలేడు. కృష్ణ చైతన్య రిసెప్షన్ ఏర్పాటు చేశాడు. ఊరిలో వారు, భవానీ స్నేహితురాళ్ళు, దగ్గరి బంధువులందరూ వచ్చారు. భవానీకి, బాబీకి ఆర్భాటపు వేడుకల మీద ఇష్టం లేదని, అందుకే సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారని అన్నపూర్ణమ్మ గారు అందరికీ చెప్పింది. రాజేశ్వరి తెచ్చిపెట్టుకున్న నవ్వుతో తిరిగింది. రాహుల్ పరాయి మనిషిలా ఆ సమయానికొచ్చి బహుమతులను అందచేసి వెళ్ళాడు. జైనీ ఒక్కత్తి ఒక ప్రక్కగా నిలబడి ఉంది. బాబీ వచ్చిన అతిథులతో కరచాలనం చేస్తూ ఎంతో సరదాగా నవ్వుతూ మాట్లాడుతున్నాడు. బాబీ ఆనందంగా ఉన్న తీరు చూస్తే జైనీకి ఈర్ష్య కలిగింది. ఎంత హాయిగా వాళ్లలో కలిసిపోయాడు. తన తల్లి, తండ్రి అనేవాళ్లు గుర్తున్నట్టే లేదు. ఇక్కడ ఒక్కదానివి నిలబడ్డావే? డాక్టర్ గారు దగ్గరకొచ్చి పిలిచారు. జైనీ బేలగా అతని వైపు చూసింది. ఆయన జైనీ భుజాల చుట్టూ చేయి వేశారు. జైనీ, చూడు, బాబీ, భవానీ ఎంతో ఈడు జోడుగా ఉన్నారు కదూ. జైనీ మాట్లాడలేదు. ఇంతలో కృష్ణ చైతన్య అక్కడికొచ్చాడు. డాక్టర్, వీళ్ళు ఈ వివాహం ఎలా ఆమోదించారో నాకు ఆశ్చర్యంగా ఉంది అంది జైనీ. ఎందుకని? వీళ్ల కుటుంబంలో పట్టింపులు చాలా ఎక్కువ కదా. విదేశీయులతో వివాహాలు వీళ్ళకి నచ్చవు కదా. కృష్ణ చైతన్య వినాలనే అంది జైనీ. అలా అని ఎవరు చెప్పారు అన్నాడు డాక్టర్ గారు. వేరే ఎవరో చెప్పాలా డాక్టర్? మా అమ్మకి ఈ ఇంటిలో జరిగిన పరాభవం మేము ఎరగంది కాదుగా. జైనీ చూపులు వాడిగా అతని మీద నిలిచాయి. జైనీ, అవన్నీ ఇప్పుడెందుకు? డాక్టర్ గారు వారించబోయారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అడగను. మా అమ్మ పనికిరాని వేళకి మా అన్న ఎలా పనికొచ్చాడు? ఆ మాటలకి ఇది సందర్భం కాదు జైనీ, ఆయన మందలింపుగా అన్నారు. మీరు సమాధానం చెప్పలేరు డాక్టర్. కానీ నాకు తెలుసు, మా అమ్మ అంటే పరాయి పిల్ల, ఆడపిల్ల. అవలీలగా అవతలకి తోసేశారు. వీళ్ళకి బాధేం అనిపించలేదు. ఇప్పుడు ఈ పని చేసింది వీళ్ల అమ్మాయి కాబట్టి కడుపులో పెట్టుకుని దాచుకున్నారు. వీళ్ళకి చెప్పకుండా పెళ్లి చేసుకున్నా కోటగోడలా అందరూ అండగా నిలబడి ఇది తమ ఆధ్వర్యంలోనే జరిగినట్టుగా గొప్పలు చెప్పుకుంటున్నారు. డాక్టర్ గారు గాబరాగా కృష్ణ చైతన్య వైపు చూస్తున్నారు. కానీ అతని పెదవుల మీద చిరునవ్వు చెక్కు చెదరలేదు. చిన్నపిల్ల సందర్భం తెలియకుండా మాట్లాడిన మాటలను విన్నట్టుగా ఆమె వైపు తదేకంగా చూస్తూ ఆ మాటలు వింటున్నాడు. జైనీకి ఈ పెళ్లి ఇష్టం లేదు డాక్టర్, అందుకే అలా అంటోంది. భవానీ పెళ్లి చేసుకున్న వ్యక్తి పరాయివాడు, అర్హత లేనివాడు అయితే తప్పకుండా వెలివేసి దూరంగా ఉంచేవాళ్లమే. బాబీ మావాడే, అందుకే ఇద్దరికీ కోటగోడలా అండగా నిలబడ్డాం. జైనీకి నా అనేవాళ్ల ఆత్మీయత ఏమిటో అర్థం కాదు, క్షమించడం అంటే ఏమిటో తెలియదు. అతని మాటలు సున్నితంగా, ఎదురు దెబ్బ తీస్తున్నట్టుగా వాడిగా వచ్చాయి. ప్రేమించే హృదయానికే క్షమించే సహనం ఉంటుంది. జైనీకి ఎవరైనా ప్రేమించడం అంటే ఏమిటో నేర్పాలి కృష్ణ అన్నారు డాక్టర్ గారు నవ్వుతూ. అదే సమయంలో రాహుల్తో మరో స్నేహితుడు అంటున్నాడు. నేను పొరపడ్డం లేదు రాహు, ఈ బాబీ నాకు తెలుసు. కిందటి సంవత్సరం గోవాలో నేను చూశాను. నాన్సెన్స్, నువ్వెవరిని చూసి ఎవరనుకుంటున్నావు? ఇతను ఇండియా రావడం ఇదే ప్రథమం కాదు. పోనీ నేను పొరపడ్డాననుకుంటే మా అన్నయ్యని అడుగు. అన్నయ్య వాళ్ళందరినీ ఫోటోలు తీశాడు. ఇతను ఇంకో ఇద్దరు కలిసొచ్చారు. టూరిస్టులం అని చెప్పారు. బాబీ ఇదివరకు ఇండియా వచ్చినట్టు నాకు చెప్పలేదే. మేం మొన్న గోవా వెళ్ళాం, అప్పుడు కూడా ఏమీ అనలేదే. రాహుల్ ఆలోచనగా అన్నాడు. కానీ అతని కళ్ల ముందు గోవాలో బాబీ చెప్పకుండా వెళ్ళిపోయి మర్నాడు సాయంత్రం వచ్చి, సారీ
వాకింగ్కి వెళ్ళి దోవ తప్పిపోయాం రాహు. రాత్రంతా చెట్టు కింద గడిపాను అనడం గుర్తుకొచ్చింది. బాబీ కోసం ఎవరెవరో వస్తూ వెళుతున్నారు. బాబీ కూడా తెలిసిన వాళ్లంటూ ఎక్కడెక్కడికో వెళ్ళొస్తున్నాడు. వినోద్ అనే ఫ్రెండ్ అబద్ధాలు కల్పిత కథలు చెప్పే మనిషి కాదు. రాహుల్ అతన్ని తీసుకుని సరాసరి బాబీ దగ్గరికెళ్ళాడు. హాయ్ బాబీ అన్నాడు వినోద్. హాయ్. బాబీ ముఖం అతన్ని చూడగానే వెలవెలపోయింది. రాహుల్కి వినోద్ చెప్పిన సంగతి నిజమే అయి ఉంటుందని నిర్ధారణ అయింది. ఇంతలో తల్లి ఎవరినో తీసుకుని అక్కడికొచ్చింది. రాహుల్ మౌనంగా అక్కడి నుంచి తిరిగొచ్చేశాడు. జేనీ బట్టలు సర్దుకుంటోంది. బాబీ లోపలికొచ్చాడు. జేనీ అడుగుల చప్పుడు బట్టి బాబీ అని గ్రహించింది. బాబీ, నేను రేపు ఉదయం హైదరాబాద్ వెళ్తున్నాను. బాబీ చెక్కుతుడైనట్లు చూశాడు. ఎందుకు అన్నాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతాను. బాబీ ఒక్క అంగలో దగ్గరకొచ్చాడు. జేనీ, ఏమిటి తొందరపాటు? తొందరపాట? మనం ఇన్ని రోజులు ఉందామని అసలు అనుకోలేదు. 2 వారాలు అనుకుని వచ్చి దాదాపు 2 నెలలున్నాం. ఇంకో నెల మనకు వ్యవధి ఉంది. ఉండని. చాలు. ఇండియా అంటే నాకు విసుగు పుట్టింది. అసలు ఇక్కడికి రాకుండా ఉంటే ఎంతో బాగుండేది. ఒక్క నెల ఆగు జేనీ, నేను వచ్చేస్తాను. నువ్వు ఒక్కదానివే ఎలా వెళ్తావు? నువ్వు నాతో చెప్పకుండా ఎప్పుడు పెళ్లి చేసుకున్నావో నేను అప్పుడే ఒంటరిదాన్ని అయిపోయాను. సారీ చెప్పాను కదా. కొన్నింటిని క్షమించగలం బాబీ, కానీ కొన్నింటిని క్షమించాలని అనుకున్నా క్షమించలేం. నువ్వు కావాలని వాళ్ళందరితో బంధం ముడివేసుకున్నావు. ఇక్కడ నీకు ఒంటరితనం ఏమీ లేదు. చూస్తున్నానుగా, కొత్తల్లుడుగా నిన్ను వాళ్ళు బాగానే మర్యాదలు చేస్తున్నారు, విందులు తినిపిస్తున్నారు. వాళ్లలో నువ్వొకడివైపోయావు. చాలా సంతోషం. బాబీ వచ్చి ఆమె చేతులు పట్టుకున్నాడు. జేనీ, నా మీద నీకేదైనా కోపం ఉంటే ఎంతైనా అను, కానీ నువ్వు మాత్రం వెళ్ళిపోకు. ఒక్క నెల ఓపిక పట్టు. నేను కూడా వచ్చేస్తాను. ఈ లోపల నా పని అయిపోతే ఇంకా ముందే వెళ్ళిపోదాం. పనా? ఏం పని? బాబీ భుజాలెగరేశాడు. అతడేం చెప్పేవాడో కాని ఇంతలో భవానీ వచ్చింది. బావా, త్వరగా రా, కారు రెడీగా ఉంది. ఏమిటింకా ఆలస్యం? వస్తున్నా అంటూ ఆమె వైపు తిరిగాడు. జేనీ, నేనీ పూట ఊరెళ్తున్నాను. నేను వచ్చే వరకు వెళ్ళనని నాకు మాటివ్వు. చేయి చాచాడు. జేనీ, నిన్ను కూడా మాతో రమ్మనంటే రానని అన్నావు కదూ. మేం ఢిల్లీ, ఆగ్రా చూడ్డానికి వెళ్తున్నాం. నువ్వొస్తే ఎంతో బావుండేది అంది భవానీ. థ్యాంక్ యూ. నాకెక్కడికి రావాలని అనిపించడం లేదు అంది ఆమె. బీనా, నేనొస్తున్నాను పద అన్నాడు బాబీ. త్వరగా రా అంటూ భవానీ పరిగెత్తింది. బాబీ జేనీ దగ్గరకొచ్చాడు. జేనీ, నువ్వు నాకంటే ముందు వెళ్ళిపోతే నేను ఇక ఈ దేశం నుంచి బయటపడలేనేమో అనిపిస్తోంది. జేనీ కళ్ళు ప్రశ్నార్థకంగా అయ్యాయి. నాకు వీళ్ళందరూ ఉన్నారని అంటున్నావు. వీళ్ళెవరూ నీలా నన్ను ప్రేమించరు జేనీ. ప్లీజ్, నువ్వెళ్లకు. నేను త్వరగా తిరిగొస్తాను. ఈ లోపల భవానీ పాస్పోర్ట్ కూడా వచ్చేస్తుంది. మనం కలిసి వెళదాం. ఇక్కడ నన్ను వదిలేసి వెళ్లకు జేనీ. నేను నీకింకేం చెప్పలేను అనేసి బాబీ గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఆమె నిశ్చేష్టురాలిలా కూర్చుంది. బాబీ దేనికో భయపడుతున్నాడు. అది ఏమై ఉంటుంది? ఆమెకు మెల్లగా మాయతెరలో విడిపోయినట్లుగా అర్థం కాసాగింది. ఆ ఇంటిలో ఎవరి ఇష్టమూ లేకుండా, ఎవరితోనూ చెప్పకుండా బాబీ భవానీని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళు ఆమోదించినట్టే నటించారు. గ్రాండ్గా రిసెప్షన్ ఇచ్చారు. బాబీని అల్లుడిగా అతి మర్యాదగా చూస్తున్నారు. ప్రపంచానికి వాళ్ళు చాలా చాలా మంచివాళ్లు. కానీ బాబీకి ఏ ఆపదైనా రావచ్చు. తన తల్లికి పట్టిన గతే పట్టొచ్చు. జేనీ శరీరం జలధరించింది. బాబీకి బహుశా ప్రమాదమేదో అర్థమయ్యే ఉంటుంది. అందుకే అలా అనుంటాడు. బాబీ లేకుండా నేను ఈ దేశం నుంచి వెళ్ళను అని నిర్ధారణ చేసుకుంది. ఇక్కడ ఉండడం చిరాగ్గానే ఉంది, కానీ బాబీ కోసం భరించక తప్పదు అనిపించింది. డాక్టర్ గారు రుక్మిణి గదిలోకొచ్చారు. రుక్మిణి ఆయన్ని చూడగానే చూస్తున్న ఉత్తరాలు పక్కన పెట్టింది. రండి డాక్టర్ అంది. డాక్టర్ గారు అక్కడున్న కుర్చీని జరుపుకుని కూర్చున్నారు. నీలి, ఓ నీలి! రుక్మిణి గొంతెత్తి పిలిచింది. నీలి ఎప్పటిలా వస్తున్నానమ్మా
అంటూ మారు పలకలేదు. దీనికి ఈ మధ్య ఏమైందో డాక్టర్ గారు, ఒట్టి మన్ను తిన్న పావులా మందకొడైపోయింది. ఆ గంతులు, నవ్వులు, అల్లరి లేనే లేవు. పిలిస్తే వెంటనే రాదు. ఉదయం మీ దగ్గరికెళ్ళి చూపించుకుని ఏదైనా మందు తెచ్చుకోమని చెప్పాను. వచ్చిందా? వచ్చింది. పరీక్ష చేశారా? మందులు ఇచ్చారా అంటే ఇవ్వలేదని చెప్పింది. అదసలు మీ దగ్గరికి రాలేదేమో అనుకున్నాను నేను. నిన్నడిగి మందులు వ్రాద్దామని నేనే ఇవ్వలేదు రుక్మిణి. ఆయన కూడా రోజులా హుషారుగా లేరు. ఏమిటో భారం మోస్తున్నట్టుగా సీరియస్గా ఉన్నారు. అసలు దానికి సుస్థి ఏమిటి? ఆయన వెంటనే జవాబు చెప్పలేదు. రుక్మిణి ఆదుర్దాగా చూసింది. డాక్టర్ గారు, నీలికి మందులకి నయంగాని వ్యాధి ఏమీ లేదు కదా? మీ మౌనం చూస్తుంటే నాకు భయం వేస్తోంది. అలాంటిదేదైనా ఉంటే త్వరగా చెప్పండి. డాక్టర్ గారు అప్పటికి కూడా మాట్లాడలేదు. చెప్పండి డాక్టర్ గారు, ఏమిటసలు? మీరలా ఎందుకున్నారు? నీలి విషయమేనమ్మా. నీకెలా చెప్పాలో నాకు తెలియడం లేదు. నీలి విషయమా? ఏమైంది నీలికి? భగవంతుడా, నీలి లేకపోతే నాకు జీవితమే లేదు. అంతగా దానిమీద ఆధారపడి ఈ అవిటి బ్రతుకు గడుపుతున్నాను. రుక్మిణి కళ్ళలో గిర్రున నీళ్లు తిరిగాయి. రుక్కు, నువ్వు అనవసరంగా కంగారు పడకు. నీలికి నయం చేయలేని సుస్థి ఏమీ లేదు, సరేనా? అమ్మయ్యా, అలా చెప్పండి. నాకేంటో భయం వేసింది. ఈ రోజుల్లో మందులు ఎంత అభివృద్ధి చెందాయో వాటికి అందని రోగాలు కూడా అన్నీ ఎక్కువే అవుతున్నాయి. నీలికి ఏ క్యాన్సరో ఏ గుండె జబ్బో? చిచి, అలాంటివేం కాదు. నీలి చాలా ఆరోగ్యంగా ఉంది. మరి మీరు ఎందుకంత కంగారు పడుతున్నారు? రుక్మిణి నిలదీసింది. మొదట నా మాటకి జవాబు చెప్పు. నీలి రోజు ఎక్కడ పడుకుంటుంది? ఈ పక్క గదిలోనే, సిద్ధుతో. ఈ గదికి ఆ గదికి తలుపు ఎప్పుడూ తీసే ఉంటుందా? సిద్ధు రాత్రివేళ కలవరిస్తుంటే వారు లేచి వెళ్ళి అక్కడే వాడితో పాటు వాడి మంచం మీద పడుకుంటారు. డాక్టర్ గారు ఆలోచనగా ఉండిపోయారు. ఎందుకలా అడుగుతున్నారు? అంది రుక్మిణి అనుమానంగా చూస్తూ. ఏం లేదు, ఊరికినే. నీలి రాత్రివేళ ఇంకెక్కడికి వెళ్ళదుగా. ఏమైంది డాక్టర్? అసలేం జరిగింది? జరగకూడనిదే జరిగింది రుక్కు. నీలి తల్లి కాబోతోంది. రుక్మిణి పిడుగు పడిందాల్లా చూడసాగింది. ఎంత ఆలోచించినా నాకు అర్థం కావడం లేదు. కృష్ణ చైతన్య నీలిని స్వంత కూతురు కంటే మిన్నగా చూస్తాడు. అతన్ని మనం ఎలాంటి పరిస్థితుల్లోనూ అనుమానించలేం. డాక్టర్, రుక్మిణి గాభరాగా చూసింది. ఆ చూపుల్లో భయం, ఆందోళన, అపనమ్మకం రెపరెపలాడుతున్నాయి. డాక్టర్ గారు తగ్గు స్వరంతో నెమ్మదిగా అన్నారు. నువ్వు నీలిని పిలిచి దగ్గర కూర్చోపెట్టుకుని మెల్లగా అడుగు. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవడం చాలా అవసరం. బయట వ్యక్తి ఎవరైనా అయితే నీలికిచ్చి పెళ్లి చేయొచ్చు. ఇంటిలో మనిషి అయితే ఈ రహస్యం మీ మధ్యనే శిథిలం అయిపోవడం ఉత్తమం. అత్తగారికి తెలుసా? తెలీదు. తెలియచేయటం నా బాధ్యత. నేను నీలిని ఎంత అడిగినా ఏం చెప్పలేదు. ఒక్క మాట కూడా దాని నోటి నుంచి చెప్పించలేకపోయాను. ఆయనకి తెలుసా? నేనింకా ఎవరికీ చెప్పలేదు రుక్కు. నువ్వు కృష్ణ చైతన్యకి చెప్తే బావుంటుందని నా ఉద్దేశం. నేనొస్తాను. చాలా పనుంది. పక్క ఊరిలో కలరా ఎక్కువగా ఉంది. అక్కడికి వెళ్ళాలి. ఉదయం నుంచి నీ దగ్గరికి రావాలని తాపత్రయం. ఇప్పటికి బలవంతంగా తెంచుకుని బయటపడొచ్చాను. నేను త్వరగా వెళ్ళాలి. ఆయన లేచి వెళ్ళబోతూ ఆగి, మీ అత్తగారికి కనిపించి వెళ్తాను. ఇలాంటివి దాచి లాభం లేదు. నేను మళ్ళీ వస్తాను అని వెళ్ళిపోయారు. రుక్మిణి నిశ్చేష్టురాలిలా కూర్చుండిపోయింది. నీలి తల్లి కాబోతోందా? పసిపిల్లలా పరుగులు పెడుతూ పెంపుడు పిట్టలా తన చుట్టూ తిరిగే నీలి ఇలాంటి పని ఎప్పుడు చేసింది? దాదాపు అరగంట తర్వాత రుక్మిణి ఇంకా అదే కుర్చీలో అలాగే కూర్చునుంది. రుక్మిణి చేతివేళ్లు అల్లిక పని సాగిస్తున్నా మనసు పరిపరి విధాల పోతోంది. నీలి చేత ఆ నిజం ఎలా రాబట్టాలి? నీలి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే తన గతి ఏమిటి అనే ఆలోచన సుడిగుండంలో చిక్కి గిరగిరా తిరుగుతున్న రుక్మిణి మనసు టైం ఎంతయింది ఆలోచించనే లేదు.
ఇంతలో రాజేశ్వరి అక్కడికొచ్చింది. ఆవిడ చూపులు క్రోధంగా ఉన్నాయి. ఆవిడ మూర్తి ఆగ్రహమూర్తి అయిన అపరకాళిలా ఉంది. విన్నావా, డాక్టర్ గారు చెప్పిన శుభవార్త అంది. రుక్మిణి ఆవిడ వైపు భయంగా బేలగా చూసింది. రాజేశ్వరి తన మనసులో కదిలిన కోపం దాచుకోలేదు. కోడలి మీద విరుచుకుపడుతున్నట్టుగా అంది. నేను చెప్తే విన్నావా? వాడికి రెండో పెళ్లి చేస్తానమ్మా అని చెవుని ఇల్లు కట్టుకుని పోరితే నా మాట చెవిని వేసుకున్నావా? నన్ను ఒక బద్ధశత్రువుని చూసినట్టు చూశావు. నీ ఆనందమంతా నేను దోచుకుంటున్నట్టు భావించావు. ఇప్పుడు ఏం జవాబు చెప్తావు? ఈ అరిష్టానికి అంతటికీ నువ్వే కారణం. ఇప్పుడు నీ కళ్ళు చల్లగా ఉన్నాయా? అత్తయ్య, నేనేం చేశాను? ఇంకా బుద్ధి లేకుండా ఏం చేశాను అని అడుగుతావే? వాడు వయసులో ఉన్నాడు. వాడిని నువ్వు సుఖపెట్టలేవు. రెండో పెళ్లి చేసుకోనీయు. ఇలా పక్కదారులు పట్టాల్సిన కర్మ పట్టించావు. ఇప్పుడు ఇది నీకు చాలా బాగుంది. రుక్మిణి చేతిలోకి ముఖం దించుకుని ఏడవసాగింది. ఒక పక్క ప్రాణప్రదమైన భర్త, రెండో పక్క కన్నబిడ్డలాంటి నీలి. ఈ ఇద్దరికీ సంబంధం ఊహించలేకపోతోంది రుక్మిణి. ఈ బాధ భర్త రెండో పెళ్లి చేసుకున్న దానికంటే ఎక్కువగా ఉంది. పైనుంచి అత్తగారి అరుపులు, ఈసడింపులు. రుక్మిణి జవాబు చెప్పలేనట్లుగా కృంగిపోయిన దానిలా కూర్చుంది. అసలు నిన్ను అనాల్సిన పనిలేదు. ఈ తప్పంతా నాదే. ఆనాడే బలవంత పెట్టి వాడికి రెండో పెళ్లి చేసి ఉండాల్సింది. నీ గురించి ఆలోచించడంతో మా కొంపకి ఈ తిప్పలొచ్చాయి. ఇప్పుడు వాడిని దోషి అంటారంతా. ఏం చేస్తావు ఆ నీలిని? భర్తనిచ్చి పెళ్లి చేసి సవితిని చేసుకుని ఇంట్లో ఉంచుకుంటావా? లేక డాక్టర్ గారితో చెప్పి గుట్టు చప్పుడు కాకుండా ఆ పాపాన్ని రూపుమాపమంటావా? హవ్వా, మా ఇంట వంట లేదు ఇలాంటి పాడు పని. రుక్మిణికి ఏడుపే సమాధానమైంది. సిగ్గు లేకుండా ఏడుపొకటి. ఆ ఏడుపుతోనే వాడి మనసుకు సంకెళ్ళేశావు. ఇప్పుడు నువ్వే కాదు, నీతో పాటు మేమంతా కూడా ఏడుస్తూ కూర్చునే పరిస్థితి తెచ్చావు. చిచి! రాజేశ్వరి చీత్కారం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రుక్మిణి మతి చాంచల్యం వచ్చిన దానిలా గొంతెత్తి అరిచింది. నీలి, నీలి, నీలి! నీలి ఆ పక్క గదిలో ఉన్నట్టుంది. మెల్లగా గుమ్మంలో నుంచి యువతలకొచ్చింది. నీలి అంతవరకు ఏడుస్తున్నట్టుగా ముఖం వాచి ఉంది. వస్తున్న ఏడుపుని ఆపుకున్నట్లుగా నోట్లో పైట కొంగు కుక్కుకుంది. ఇలారా! నీలి మెల్లిగా వచ్చింది. రుక్మిణికి అందేటంత దగ్గరగా వచ్చింది. నీలి చెయ్యి దొరకపుచ్చుకుని రుక్మిణి నీలిని వంగదీసి ఆ చెంప ఈ చెంప వాయించినట్లుగా ఈడ్చి కొట్టింది. పాపిష్టిదానా, ఈ మాట డాక్టర్ గారికి ఎందుకు చెప్పావే? ముందు నాకే చెప్పకపోయావా? ఇద్దరము కలిసెళ్ళి ఆ చెరువులోకి దూకుండేవాళ్ళం. అందరికీ ఎందుకు తెలియనిచ్చావే? రుక్మిణి కొట్టడం అవగానే మోకాళ్ల మీద నిలబడి రుక్మిణి ఒడిలో అమ్మా అంటూ తలదాచుకుంది. ఏమిటే నీలి, ఎందుకు చేసావే ఈ పని? నీకు లేకపోతే ఆయనకెలా లేకపోయింది? మీ ఇద్దరూ కలిసి నా కళ్ళు కప్పుతారని అనుకోలేదే నేను. ఆయన నా ముందు చూపిస్తున్నదంతా ప్రేమే అనుకున్నాను. నా వెనక నాటకం ఆడే మనిషి అనుకోలేదు. అమ్మా, నన్నెన్నైనా తిట్టండి అమ్మా. మీ ఇష్టం వచ్చినట్టు కొట్టండి. కానీ అయ్యగారిని మాత్రం ఏమీ అనకండి. ఆయన తప్పేం లేదమ్మా. తప్పంతా నాదే. అయ్యగారు దేవుడమ్మా ఏడుస్తూ అంది. నీలి కృష్ణ చైతన్యాన్ని వెనకేసుకురావడం చూసిన రుక్మిణికి దుఃఖం అంతా అంతులేని ఆగ్రహంగా మారిపోయింది. నోరు మూసుకోవే, నోరు మూసుకో. ఇంకొక మాట మాట్లాడావా చంపేస్తాను అంటూ ఒడిలో ఉన్న నీలి తలని తోసేసింది. కృష్ణ చైతన్య గదిలోకొచ్చాడు. ఏమిటి రుక్కు? అతను ఏడుస్తున్న నీలిని, కోపంగా ఉన్న రుక్మిణిని చూశాడు. రుక్మిణి భర్త వైపు చూసింది. ఆ కళ్లలో గాయపడిన హృదయం స్పష్టంగా కనిపిస్తోంది. రుక్మిణి ఏడవసాగింది. కృష్ణ చైతన్య దగ్గరకొచ్చాడు. రుక్కు, చాలు చాలు, మీ ప్రేమకి నా కడుపు నిండిపోయింది. ఇక చాలండి. ఈ నటన ఆపేయండి. నన్ను ముట్టుకోకండి. రుక్మిణి చచ్చిపోయిందండి. అందుకే మీరు నీలితో. నీలి, నువ్వెళ్ళు అన్నాడు కృష్ణ చైతన్య. నీలి లోపలి గదిలోకి వెళ్ళిపోయింది. నన్ను చావనీయకుండా బ్రతికించింది ఇందుకేనన్నమాట, అంతేనా? రుక్మిణి హృదయ విదారకంగా ఏడవసాగింది. రుక్కు, కృష్ణ చైతన్య దగ్గరికి వెళ్ళబోయాడు. ఆగండి, నా దగ్గరికి రాకండి. నన్ను ముట్టుకుంటే సిద్ధు మీద ఒట్టే. కృష్ణ చైతన్య ఆగిపోయాడు.
అతని కళ్ళలో బాధ రెపరెపలాడింది. సరే రుక్కు అన్నాడు. అతను ఆ గదిలో నుంచి వెళ్ళబోతూ ఆగి అన్నాడు, రుక్కు, నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో దానికి ఇది ఒక పరీక్ష అన్న సంగతి మర్చిపోకు అని వెళ్ళిపోయాడు. రుక్మిణి ఏడుపు మరింత ఎక్కువైంది. కలవారింట్లో పిల్లి మేమన్నా ఊరి వారందరూ వినోదంగా చెప్పుకోవడం లోక సహజం. నీలి తల్లి కాబోతున్న వార్త ఎంత రహస్యంగా దాచాలని రాజేశ్వరి ప్రయత్నించిందో నౌకర్ల ద్వారా ఆ వార్త అంతా పైకి పొక్కిపోయింది. అందరూ ఎవరికి తోచిన విధంగా వారు కథలు కల్పించి చెప్పుకోసాగారు. కృష్ణ చైతన్య వస్తుంటే వరండా దిగువన మొక్కల మధ్య గుసగుసలాడే పనివాళ్లు గబుక్కున మాటలాపి పనిలో చేతులు పెడతారు. రుక్మిణి భర్తతో మాట్లాడడం మానేసింది. రాజేశ్వరికి జీవితంలో మొట్టమొదటిసారిగా పెద్ద కొడుకు మీద కోపం కలిగింది. ఇదివరలో ఏ సమస్య వచ్చినా కృష్ణా అంటూ అతన్ని పిలిచి ఆ విషయం చెప్పి ఆ సమస్య భారం అతని భుజాల మీద పడేసి తను నిశ్చింతగా ఉండేది. కొడుకు తప్పు చేశాడనే కంటే కొడుకుని గురించి అందరూ తలో రకంగా అనుకోవడం ఆవిడ సహించలేకపోతోంది. తన మాట విని కోడలు ఆనాడే ఆ వెదురుపాలెం అమ్మాయిని కృష్ణ చైతన్యానికి చేసుకోనిస్తే ఈ అనర్థం ఏమీ ఉండేది కాదని ఆవిడ బాధ. రాహుల్ చూడబోతే ఆ తీరు, భవానీ ఏమో ఆ పని చేసింది. ఆవిడ ధైర్యం అంతా పెద్ద కొడుకే. పెద్ద కొడుకుని కేంద్రం చేసుకుని ఆవిడ జీవితం సాగిపోతోంది. చివరికి కృష్ణ చైతన్య కూడా ఇలా చేశాడు. పిల్లలందర్నీ ఎంత క్రమశిక్షణతో పెంచి పెద్ద చేయాలని కలలు కన్నదో చివరికి అంత వ్యధ మిగిలింది. రాజేశ్వరికి జీవితం మీద విరక్తి కలగనారంభించింది. ఆవిడ కళ్ల ముందు మాటి మాటికి మేరీ నిలబడి విరగబడి నవ్వుతున్నట్టే అనిపిస్తోంది. మాకు కాకుండా చేసి ఆస్తి అంతా నీ పిల్లలకి మీ ఆయన కట్టబెట్టాడుగా, నా పిల్లల కంటే నీ పిల్లలు ఏ ఉచ్చదశలో ఉన్నారు అని నిలదీస్తున్నట్టుగా ఉంది. ఆవిడ మనసులో కోపం పట్టలేక పనివాళ్ల మీద మాటి మాటికి విరుచుకుపడసాగింది. ఒకరోజు సాయంత్రం కృష్ణ చైతన్యని అడిగేసింది, నీలిని ఏం చేయదలుచుకున్నావు? కృష్ణ చైతన్య ముఖంలో రవంత కూడా కంగారు కానీ తొట్రుపాటు కానీ కనిపించలేదు. ఆశ్రమానికి పంపిద్దామని అనుకుంటున్నానమ్మా, అక్కడే పురుడు పోసుకుంటుంది. ఛీ, మన ఇంటా వంట లేవు ఈ పనులు. ఏం చేస్తామమ్మా, అన్ని రోజులు ఒక్కలాగా ఉండవు కదా. కృష్ణ చైతన్య గుండె నిబ్బరానికి ఆవిడ విస్తుపోయింది. ఏదో ఉద్రేకంలో కాలు జారాడు, అందుకని ఆ బాధ్యత నెత్తిమీద వేసుకున్నాడు. అందరిలాంటివాడు కాదు నా కొడుకు అనుకుంది లోపల. ఈ వార్త ఆ నోట ఈ నోట జేనీకి కూడా తెలిసింది. జేనీ పెదవుల మీద చిరునవ్వు మెదిలింది. ఆ తండ్రికి తగ్గ కొడుకే, పైకి పెద్ద మనిషి. పాపం, ఏది చేసినా హుందాగానే చేస్తాడు. నీలిని ఆశ్రమానికి పంపిస్తాడు. సిగ్గు లేకపోతే సరి, పెళ్లి చేసుకోవడానికి ధైర్యం లేదు, లేక అర్హత లేదనో. బాబీ భవానీ ఉత్తర దేశ యాత్ర చేస్తున్నారు. జేనీకి బాబీ ఉత్తరాలు వ్రాస్తూనే ఉన్నాడు. ప్రతి ఉత్తరంలోనూ నువ్వు వెళ్ళిపోకు జేనీ అని అర్థిస్తూనే ఉన్నాడు. దానికి తోడు అన్నపూర్ణమ్మగారికి ఒంట్లో బావుండడం లేదు. ఆవిడ అహర్నిశలు జేనీని తన దగ్గర కూర్చోమని అంటుంది. ఆవిడతో పని మనిషి గుసగుసలు చెబుతున్నప్పుడే నీలి విషయం తను విన్నది. జేనీకి ఈ ఉదంతం చాలా సంతోషంగా ఉంది. కృష్ణ చైతన్య పైకి కనిపించేటంత పెద్ద మనిషి కాదని తెలిసేసరికి మనసుకి సంతృప్తిగా ఉంది. నీలి అన్నపూర్ణమ్మగారి దగ్గరికి వచ్చింది. జేనీ అక్కడికి రాగానే నీలి లేచి వెళ్ళబోయింది. నీలి, జేనీ పిలిచింది. నీలి ఆగింది కానీ తలెత్తలేదు. ఇలారా, ఎందుకలా వెళ్ళిపోతావు? నీకు వచ్చిన కష్టం నాకు తెలుసు. నీ స్నేహితురాలు లాంటిదాన్ని. ఇందులో నువ్వు సిగ్గుపడాల్సిందేమీ లేదు నీలి. ఈ తప్పు నీ ఒక్కదానిదే కాదు. నీలి చేయి పట్టుకుని బలవంతంగా కూర్చోబెట్టింది. నీలి, నీకో మాట చెప్పనా? నీలి ఏమిటన్నట్టు చూసింది. నిన్నీ స్థితికి తెచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోమని నువ్వు ఎందుకు ఒత్తిడి చేయవు? నీలి కళ్ళు రెపరెపలాడాయి. ఆయనకి పెళ్ళయింది కదమ్మా. అయితే మాత్రం ఆ పెళ్ళాంతో నీకేం సంబంధం? ఆ పెళ్ళానికి ఎలాగ నచ్చ చెప్పాలో ఆ వ్యక్తి చూసుకుంటాడు. నీ హక్కు కోసం నువ్వు పోరాడాలి. నీలి తల అడ్డంగా తిప్పింది. నా వల్ల కాదమ్మా. నాకు ఏ దారి చూపించాలో మా అయ్యగారికే తెలుసు. అయ్యగారు,
నిన్నింత అన్యాయం చేసిన ఆ వ్యక్తిని ఇంకా గౌరవిస్తున్నావా? అయ్యగారిని ఏమీ అనకండమ్మా. మా అయ్యగారి లాంటి మనిషి ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండడు. ఆయన దేవుడు లాంటివాడు. నీలి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఒట్టి పిచ్చిది అనుకుంది జేని. నీలిని రెచ్చగొట్టాలని, కృష్ణ చైతన్య మీదకి ఉసిగొల్పాలని ఎదురుచూసిన జేనీకి నీలి చాలా ఆశాభంగం కలిగించింది. ఇంత తప్పు చేసి కృష్ణ చైతన్య ఏమీ ఎరగనట్టుగా, రవ్వంత కూడా లజ్జ లేనట్టుగా మామూలుగా తిరగడం జేనీకి చాలా వింతగా ఉంది. అవును, ఈ 4 గోడల మధ్య అతను మహారాజు, అతని మాటకి ఎదురేముంది అనుకుంది. కృష్ణ చైతన్య కారు దిగి లోపలికొస్తున్నాడు. జేనీని చూడగానే హలో అన్నాడు. జేనీ క్షణంసేపు అతని వైపు చూసింది. ఆ చూపుల్లో ఎంతో తిరస్కార భావం ఉంది. జేనీ, నిన్నొక మాట అడగాలి, ఇలారా అతని గదిలోకి వెళుతూ అన్నాడు. ఏమిటది? నిలబడిన చోటు నుంచి కదలకుండానే అడిగింది. ఇక్కడికి రా అర్థిస్తున్నట్టుగా పిలిచాడు. ఇక్కడ ఉండి వినగలను. అతనే 2 అడుగులు ఇటు వేసి జేనీ దగ్గరకొచ్చాడు. బాబీ ఇదివరకు ఎప్పుడైనా ఇండియా వచ్చాడా? నాన్సెన్స్, వాడెప్పుడూ రాలేదు. ఈ అబద్ధాలు ఎవరు చెప్పారు మీకు? వాడు ఇంత క్రితం ఇండియా రానే లేదు. వచ్చాడు జేనీ. రాహుల్ ఎంక్వైరీ చేశాడు. బహుశా నీకు తెలియదేమో, కిందటి సంవత్సరం ఫిబ్రవరిలో వచ్చాడు. గోవాలో తాగి గొడవ చేసి 2 రోజులు జైల్లో కూడా ఉన్నాడు. జేనీ ముఖం వెలవెలా పోయింది. అబద్ధం! నేను కూడా అలాగే అనుకున్నాను జేనీ. ఇవిగో, ఇవి అబద్ధం కావని రుజువు చేస్తున్నాయి. చేతిలో కాగితాలు చూపించాడు. ఇంతలో మేనేజర్ కంగారుగా పరిగెత్తుకు వచ్చినట్టుగా వచ్చాడు. సార్, ట్రంకాలొచ్చింది, భవానీ చేసింది. ఏమిటట? మీరే కావాలంటోంది. కృష్ణ చైతన్య వెళ్ళాడు. అతను ఆఫీస్ గదిలో ఫోన్లో మాట్లాడడం జేనీకి వినిపిస్తూనే ఉంది. హలో బీనా, ఏమిటి? అరెస్టా? ఎప్పుడు? ఎందుకు అరెస్ట్ చేశారట? నువ్వేం కంగారు పడకు, మన లాయర్ గారికి ఫోన్ చేస్తాను. ఆయన నీ దగ్గరికి వస్తారు. నువ్వు పోలీసులతో ఏం మాట్లాడొద్దు. బాబీని కూడా లాయర్ గారు వచ్చే వరకు ఏమీ మాట్లాడవద్దని చెప్పు. కంగారు పడకు. నేను మేనేజర్ గారు ఇప్పుడే బయలుదేరి వస్తున్నాం. వరండా దిగి వెళ్ళబోతున్న జేనీ ఆగిపోయింది. అరెస్టా? ఎవరు? ఎక్కడా? జేనీ ప్రశ్నార్థకంగా చూస్తూ నిలబడింది. మేనేజర్ కృష్ణ చైతన్య ఆఫీస్ గదిలో నుంచి బయటకొచ్చాడు. డ్రైవర్, కారు సిద్ధం చెయ్యి, హైదరాబాద్ వెళ్ళాలి, అర్జెంట్ అనేసి రాజేశ్వరి గదివైపు పరిగెత్తాడు. కృష్ణ చైతన్య గదిలో నుంచి బయటకొచ్చాడు. అతని ముఖం ఆందోళనమయంగా ఉంది. ఎవరిని అరెస్ట్ చేసింది? జేనీ అడగకుండా ఉండలేకపోయింది. బాబీని పోలీసులు అరెస్ట్ చేశారట. బాబీనా? ఎందుకు? నాకు తెలీదు. నేనిప్పుడే హైదరాబాద్ వెళ్తున్నాను. అతను చకచక మెట్లెక్కి పైకి వెళ్ళాడు. అతను 10 నిమిషాల్లో ప్రయాణానికి సిద్ధమై తిరిగొచ్చాడు. అప్పటికే రాజేశ్వరి వరండాలోకొచ్చింది. కృష్ణ, ఏమిట్రా ఈ అనర్థం? ఈ ఇంటికేదో శని పట్టినట్టుంది. బాధపడకమ్మా, జరగవలసిన వాటిని మనం ఆపలేం. నేను రేపు ఉదయం నీకు ఫోన్ చేస్తాను. జేనీ 2 అడుగులు వేసింది. నేను వస్తాను మీతో. వద్దు జేనీ, నేను రేపు వచ్చేస్తానుగా, అవసరమైతే నువ్వు వద్దువు గాని అన్నాడు కృష్ణ చైతన్య కారులో కూర్చుంటూ. జేనీ మరో మాట మాట్లాడే అవకాశం లేకుండానే కారు వెళ్ళిపోయింది. వరండాలో జేనీ, రాజేశ్వరి ఇద్దరూ నిలబడ్డారు. కారు వెళ్ళిపోగానే ఇద్దరూ ముఖాలు చూసుకున్నారు. రాజేశ్వరి చూపులు తీక్షణంగా ఉన్నాయి. జేనీ చూపులు నిర్లక్ష్యంగా ఉన్నాయి. ఈ ఇంటికి శనిలా వచ్చారు. రాజేశ్వరి విసురుగా అనేసి వెళ్ళిపోయింది. జేనీ అక్కడ స్తంభానికి చేరగిలిబడి నిలబడింది. బాబీకేమైంది? పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? జేనీ మనసంతా ప్రశ్నల పరంపరగా ఉంది. ఎదురుగా ఆకాశంలో గోరుతో గీసిన రేఖలా చంద్రోదయం అయింది. జేనీ దానివైపే చూస్తోంది. భగవంతుడా, అసలు మేము ఇండియాకి ఎందుకు వచ్చాం? జేనీ కళ్ళలో నీళ్లు తిరగసాగాయి. జేనీ మనసు చాలా కలత చెందినప్పుడు తల్లి డైరీ తీసి చదవడం అలవాటు. వరండాలో నుంచి గెస్ట్ హౌస్లోకి వచ్చిన జేనీ తన గదిలో లైట్ వేసింది. మంచం ప్రక్కన ఉన్న టేబుల్ సొరుగులాగింది. అందులో చేయి పెట్టిన జేనీకి డైరీ చేతికి తగల్లేదు. జేనీ సొరుగు బాగా లాగి చూసింది.
డైరీ అక్కడ లేదు. వచ్చి దిండు కింద వెతికింది. పరుపు కింద చూసింది. పుస్తకాలు తీసి వాటి మధ్య చూసింది. ఎక్కడా డైరీ కనిపించలేదు. ఒక నిమిషం ఆలోచనగా నిలబడిపోయింది. డైరీ ఏమైంది? ఎక్కడ పెట్టింది తను? ఆఖరుసారి బాబీ బీనా పెళ్లి రిసెప్షన్ రోజున చదివింది. అప్పుడు ఈ డ్రాయర్ సొరుగులాగి ఇందులోనే పెట్టింది. తనకి బాగా గుర్తు. ఈ మధ్య తీసి మళ్ళీ చదవలేదు. ఏమై ఉంటుంది? ఈ గదిలోకి పని మనిషి అన్నపూర్ణమ్మగారు తప్ప ఎవరూ రారే. జైని మళ్లీ గదిలో ప్రతి అంగుళం గాలించినట్టుగా వెతికింది. ఎక్కడా కనిపించలేదు. జైని పెదవి నములుతూ నిలబడిపోయింది. ఏమైపోయి ఉంటుంది? ఎవరైనా తీయలేదు కదా? ఎవరు తీస్తారు? ఎవరికి కావాలది? జైని మనసులో భయం లాంటిది ప్రారంభమైంది. తనకి ఊహ తెలిసినప్పటి నుంచి ఒక్కరోజు కూడా ఆ డైరీ విడిచి ఉండలేదు. జైనీలో నుంచి ఎవరో ప్రాణం అపహరించినంత బాధగా అనిపించసాగింది. మళ్లీ మళ్లీ వెతికింది. అలసిపోయిన జైని కుర్చీలో కూలబడింది. లాభం లేదు. ఆ డైరీ ఎవరో దొంగిలించారు. ఎవరికి కావాల్సొచ్చింది? జైని కుర్చీలో నుంచి లేచింది. గబగబా గెస్ట్ హౌస్ దాటి అన్నపూర్ణమ్మగారి గదిలోకి పరిగెత్తుకొచ్చింది. నాని, నా డైరీ ఎవరైనా తీశారా? అంది ఒగరుస్తున్నట్టుగా. డైరీయా? ఏం డైరీ అమ్మా? మా అమ్మ వ్రాసిన డైరీ. నాకు తెలియదు తల్లి. నా గదిలోకి ఎవరైనా వెళ్ళారా? ఎవరూ వెళ్ళలేదే. అన్నపూర్ణమ్మగారు గుర్తు చేసుకుంది. అన్నట్టు మర్చిపోయాను. 4 రోజుల క్రితం నువ్వు డాక్టర్ గారింటికి వెళ్ళినప్పుడు కృష్ణ చైతన్య స్నేహితులెవరో వచ్చారు. వాళ్ళకి ఇల్లు చూపిస్తూ ఆ గెస్ట్ హౌస్లోకి వెళ్లారు. అంతకు మినహా ఇంకెవరూ వెళ్ళలేదే. జైని గుర్తు చేసుకుంది. కానీ డాక్టర్ గారింటికి ఎప్పుడు వెళ్ళినా తను డ్రాయర్ తాళం వేసే వెళ్తుందే. డ్రాయర్ తాళం చెవి ఇంకోటుందా నాని? ఉండే ఉంటుంది. ఈ ఇంట్లో అన్ని తాళం చెవులు కృష్ణ చైతన్య దగ్గర ఒక గుత్తి ఉంటాయి. డైరీ ఏనా, ఇంకేమైనా నగలు కూడా కనిపించడం లేదా? అన్నపూర్ణమ్మగారు అడిగింది. డైరీ ఒక్కటే కనిపించటం లేదు. కానీ అది నా నగల కన్నా బట్టల కన్నా చివరికి నా ప్రాణం కన్నా విలువైనది నాని. జైనీ గొంతులో ఏదో అడ్డుపడ్డట్టే అయింది. డైరీ అయితే ఎవరేం చేసుకుంటారమ్మా? కృష్ణని రాని అడుగుదాం. వాడి దగ్గర ఉంటే అది జాగ్రత్తగానే ఉంటుంది. జైనీ ఉస్సురంటున్నట్టు గెస్ట్ హౌస్కి తిరిగొచ్చింది. డైరీ కృష్ణ చైతన్య తీశాడా? అది అతని చేతుల్లోకి వెళ్ళిందా? దొంగలా రహస్యంగా తీయాల్సిన కర్మేం పట్టింది? కావాలని అడిగితే తనే ఇచ్చేదిగా. ఇదివరిలో ఒకసారి అతను రాత్రి వేళలో ఆ డైరీ చదువుతుండగా రావడం, ఆ పుస్తకం ఏమిటి అని అడిగిన సంఘటన గుర్తుకొచ్చింది. అంటే అప్పటి నుంచి అతని దృష్టి దానిమీద ఉందన్నమాట. తనకి మాట మాత్రం చెప్పలేదే. జైని అలాగే కూర్చునుంది. తన రహస్యం చదివిన కృష్ణ చైతన్య మీద జైనీకి అంతులేని ఆగ్రహం రాసాగింది. ఏం చెయ్యాలతన్ని? జైనీ కంటి మీదకి కునికే రాలేదు. తల్లి గుర్తుగా తనకెంతో ప్రియమైన ఆ డైరీ మళ్ళా కళ్ళారా చూసే వరకు జైనీకి ప్రాణం కుదుట పడినట్టుగా ఉంది. తెల్లవారింది. సాయంత్రం అయింది. జైనీ లేచింది. తండ్రి సమాధి దగ్గరికి వెళ్ళింది. డాడీ, నేనిక్కడికి రావడమే చాలా పెద్ద పొరపాటు అనుకుని పశ్చాత్తాపడింది. జైనీ సమాధి నుంచి డాక్టర్ గారింటికి వచ్చింది. డాక్టర్ గారు పక్క ఊరు వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. గోవిందు మెడికల్ బ్యాగ్ తీసుకుని బయలుదేరాడు. నువ్వు పద గోవిందు, నేను జైనీని ఇంటి దగ్గర దింపి వస్తాను అన్నారాయన. గోవిందు చేతిలో ఉన్న తుపాకీ ఆయనకు అందించి తను వెళ్ళిపోయాడు. జైనీ ఆ తుపాకీని తీసుకుంది. గోవిందు నీకు తుపాకీ పేల్చటం బాగా నేర్పానని చెప్తున్నాడు. నిజమేనా జైనీ అన్నారాయన. చూస్తారా మీరు? జైనీ ఆ తుపాకీ గురిపెట్టింది. సాయంకాలపు నీరెండలో ఇంటి ముందున్న వేప చెట్టు మీద గువ్వల జంట వైపు తిరిగింది. తుపాకీ ఢామ్ అని పేలింది. గువ్వల జంటలో ఒకటి కిందకు టప్మని పడింది. మరొకటి రెక్కలు టపటపలాడిస్తూ కీచుమని అరుస్తూ ఎగరసాగింది. వెరీ గుడ్ జైనీ, ఇంత బాగా నేర్చుకున్నావని నాకు తెలియదు సుమా తుపాకీ తీసుకుంటూ అన్నారాయన. జైనీ నేలవాలిన ఆ గువ్వనే కన్నార్పకుండా చూస్తోంది. ప్రతీకారం అనేది హింసతో కూడిన చర్యే.
కానీ పగబట్టిన మనసుకి ఆ ప్రతీకారం తీర్చుకోవడమే మంచి గంధం లేపనంలా చల్లగా శాంతంగా ఉంటుంది. పద జేని అన్నారాయన. ఇద్దరూ నడక సాగించారు. డాక్టర్, బాబీ అరెస్ట్ అయ్యాడట మెల్లని స్వరంతో అంది జేని. అవునట, విన్నాను. నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది అన్నారాయన. వాడేం తప్పు చేసి ఉండడు. ఎవరో వాడిని కావాలని ఈ ఇబ్బందిలో ఇరికించి ఉంటారనుకుంటాను. బాబీ మీద అంత కక్ష ఎవరికి ఉంటుందంటావు? తెలీదు. అదే తెలుసుకోవాలని తపిస్తున్నాను నేను అంది జేని. డాక్టర్ గారు జేని భుజం తట్టారు. కథలో తరువాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో వినండి. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.